వీడియోస్ ఎందుకు రెగ్యులర్గా రావట్లేదు అంటే డిలే అవుతున్నాయి ఏంటి అని అడుగుతున్నారు. యాక్చువల్లీ నాకు ఫీవర్ అండ్ కోల్డ్ ఉంది, సో అందుకే కొంచెం వీడియోస్ రాలేదు. మీరు నా వాయిస్ అబ్జర్వ్ చేయొచ్చు, కొంచెం చేంజ్ అయింది కదా, ముక్కుతో మాట్లాడతాను. నవ్ ఐఎమ్ ఓకే. ఇప్పటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. iOS 17.4 అప్డేట్ అయితే వచ్చింది. చాలా మంది చేసేసుకొని ఉంటారు, బట్ చెప్పినా కదా మనకు ఫీవర్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. బట్ ఇట్స్ ఓకే. ఈ iOS 17.4లో ఒక టాప్ 7 న్యూ ఫీచర్స్ గురించి మాట్లాడతా. ఇందులో మనకి సెక్యూరిటీకి సంబంధించి ఒక ఎక్స్ట్రా లేయర్ కూడా యాడ్ చేసిండ్రు. సో అది మాత్రం చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరూ దాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోవాలి యూనో. సో కాబట్టి ఇట్లాంటి ఇంపార్టెంట్ కొత్త ఫీచర్స్ వచ్చినాయి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఐఫోన్ యూజర్స్ కూడా ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ మీరు అందరూ నన్ను కన్సిడర్ చేయండి. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, ఇది అప్డేట్ డీటెయిల్స్ అన్నట్టు 1.62 GB ఉంది. నాకైతే ఇది ఇంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది, 3 GB 6 GB కూడా ఉంటుంది కొంతమందికి. సో ఇప్పుడు నేను దీన్ని అప్డేట్ చేసి చూపిస్తా. సో అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే హలో స్క్రీన్ వస్తుంది కదా, అంటే వెల్కమ్ స్క్రీన్ లో ఇక్కడ మనకి యాపిల్ ఐడి ఫోటో చూపిస్తుంది అన్నట్టు. ఫోటోతో పాటు హలో అని చూపిస్తుంది ఇట్లా ఆన్ అయ్యేటప్పుడు. బట్ ఇది నాది iPhone 14 Plus. నాకు తెలిసి ఇది ఓన్లీ iPhone 15 సిరీస్ కి మాత్రమే ఈ అప్డేట్ లో కొత్త ఫీచర్ వచ్చినట్టుంది. బట్ మనకైతే ఆ విధంగా హలో స్క్రీన్ అయితే చూపించట్లేదు. నార్మల్ గా యాపిల్ లోగో పడి ఆన్ అయిపోతుంది ఫోన్ అయితే. సో ఇప్పుడు అప్డేట్ అయిపోయింది కదా, ఇక్కడ మనం సెట్టింగ్స్ లో చూద్దాము. సో సెట్టింగ్స్ అండ్ జనరల్ లో ఓపెన్ చేస్తే, ఇక్కడ అబౌట్ ఓపెన్ చేస్తే, ఇక్కడ iOS వర్షన్ ఓపెన్ చేస్తే, సో చూడండి 17.4 అని చూపిస్తుంది మనకి 21E అండ్ 21.9 అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనం మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ లో వీళ్ళు చేంజెస్ తీసుకొచ్చిండ్రు. అంటే పెద్ద చేంజెస్ ఏం కాదు. అంటే బిఫోర్ అప్డేట్ అయితే మనకి మ్యూజిక్ ప్లేయర్ లో ఇక్కడ మన కింద చూసుకుంటే సెక్షన్స్ లిజన్ అని ఉంటుంది, బ్రౌజ్, రేడియో, లైబ్రరీ అండ్ సెర్చ్ ఉంటుంది. బట్ ఇది ఆఫ్టర్ అప్డేట్ చేసిన తర్వాత మొబైల్ ఇక్కడ లిజన్ అనే ప్లేస్ లో హోమ్ అని వచ్చింది. అంతే, పెద్ద చేంజెస్ ఏం లేదు దీంట్లో. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి పాడ్కాస్ట్ లో కూడా వచ్చింది. అంటే పాడ్కాస్ట్ యాప్ ఉంటుంది కదా, సో దీన్ని ఓపెన్ చేస్తే దీంట్లో ట్రాన్స్క్రిప్ట్స్ చూపిస్తుంది అన్నట్టు. అంటే మనం మ్యూజిక్ ప్లేయర్ లో ఏదైనా సాంగ్ వినేటప్పుడు లిరిక్స్ ఎట్లనైతే చూపిస్తుందో దీంట్లో ట్రాన్స్క్రిప్ట్స్ చూపిస్తుంది. ఇప్పుడు ఏదో ఒక పాడ్కాస్ట్ నేను ప్లే చేస్తే, సో ఇక్కడ చూడండి ట్రాన్స్క్రిప్ట్స్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు చూసుకోవచ్చు పాడ్కాస్ట్ కి సంబంధించిన టెక్స్ట్ మొత్తం మీకు ఇక్కడ చూపిస్తుంది. మనం ఓన్లీ వినడమే కాకుండా ఇక్కడ నుంచి ఆ టెక్స్ట్ ని కూడా చదువుకోవచ్చు. అండ్ బై ద వే దీంట్లో మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అంటే పర్టికులర్ వర్డ్ ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కూడా ఇప్పుడు నేను క్లాసిక్ అని సెర్చ్ చేసా. సో చూడండి ఇది నాకు 5 times రిపీట్ అయింది. ఇక్కడ నుంచి ఆరోస్ ఉన్నాయి, సో దీంట్లో నుంచి మనం చూసుకోవచ్చు ఎక్కడెక్కడ వర్డ్ రిపీట్ అయింది అనేది. సో ఇది కూడా ఒక కొత్త ఫీచర్ అన్నట్టు దీనికి. అండ్ నెక్స్ట్ ఫీచర్ ఇక్కడ ఇమోజీస్ గురించి. అంటే కొత్త ఇమోజీస్ వచ్చినాయి అన్నట్టు. ఫేస్ షేకింగ్ కానీ యూనో ఈ ఇమోజీస్, లైమ్ కానీ, మష్రూమ్ కానీ, ఇక్కడ చైన్ బ్రేకింగ్ అంటే అన్లింక్ ఇమోజీ అన్నట్టు ఇది, అండ్ ఫీనిక్స్ కానీ ఇట్లా కొన్ని మనకు కొత్త ఇమోజీస్ అయితే వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ వచ్చేసి బ్యాటరీ హెల్త్ స్టేటస్ అన్నట్టు. ఇది ఓన్లీ iPhone 15 సిరీస్ వాళ్ళకి మాత్రమే వచ్చింది. మరి సెట్టింగ్స్ ఓపెన్ చేసి బ్యాటరీ ఓపెన్ చేసి ఇక్కడ బ్యాటరీ హెల్త్ అండ్ ఛార్జింగ్ ఓపెన్ చేసిన 14 సిరీస్ లో మాత్రం ఇక్కడ ఏమున్నాయి, మాక్సిమం కెపాసిటీ 98% చూపిస్తుంది. అండ్ ఇక్కడ పీక్ పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ ఉంది, అండ్ అలాగే ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ ఉంది 80% వరకు. బట్ ఇక్కడ మనకి అదే 15 సిరీస్ లో చూసుకుంటే బ్యాటరీ హెల్త్ చూపిస్తుంది. అంటే దాని స్టేటస్ నార్మల్ గా ఉందా, ఎలా ఉంది అనేది చూపిస్తుంది. అండ్ అలాగే ఛార్జింగ్ సైకిల్ కౌంట్ చూపిస్తుంది. అండ్ అబౌట్ లో ఉండేదాన్ని ఈ సెక్షన్ లోకి మార్చారు దీన్ని. మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ఫస్ట్ యూస్ చూపిస్తుంది, బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఇప్పుడు ఇంకా అసలైన అప్డేట్ అన్నట్టు ప్రతి ఒక్కరు చేసుకోవాల్సింది. సో అదేంటంటే స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. ఇది మనకు ఆల్రెడీ iOS 17.3 లోనే కొత్త ఫీచర్ లాగా వచ్చింది. బట్ ఈ సెక్యూరిటీలోనే ఇంకొక లేయర్ యాడ్ చేశారు. సో అదేంటి, మనకి సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి చూడండి స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ అని చూసారా. ఇది జస్ట్ ఓన్లీ ఆన్ ఆఫ్ చేసుకోవడం మాత్రమే ఉండేది ఇంతకు ముందు. బట్ దీంట్లో ఒక సబ్ మెన్యూ కూడా యాడ్ చేశారు. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, అంటే స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్ ఇది మనకి ఆన్ లోనే ఉండాలి. దీని కింద మనం చూసుకుంటే రిక్వైర్ సెక్యూరిటీ డిలే అనే ఆప్షన్ దగ్గర అవే ఫ్రమ్ ఫెమిలియర్ లొకేషన్స్ ఇది డిఫాల్ట్ గా మనకి టిక్ అయి ఉంటది. బట్ దీన్ని మనం ఆల్వేస్ లో పెట్టుకోవాలి సెకండ్ ఆప్షన్. ఎందుకంటే ఎవరైనా మన పాస్వర్డ్స్ ఆర్ పాస్కోడ్స్ చేంజ్ చేయాలని ట్రై చేసిననుకో అవే ఫ్రమ్ ఫెమిలియర్ లొకేషన్స్ అని పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టాలే దాన్ని చేంజ్ చేయాలని ట్రై చేయొచ్చు కదా మన ఇంట్లో ఉండే వాళ్ళే. సో అప్పుడు వాళ్ళకి చేంజ్ అయిపోతుంది. సో కాబట్టి అట్లా కాకుండా ఇది ఆల్వేస్ అని పెట్టుకుంటే, ఇప్పుడు నేను ఆల్వేస్ పెట్టుకున్నా కదా, జస్ట్ ఇట్లా బ్యాక్ వచ్చి పాస్కోడ్ ని మనం చేంజ్ చేద్దామని ట్రై చేస్తే చూడండి దీని మీద ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ సెక్యూరిటీ డిలే అని పడిపోతుంది యూనో. సో కాబట్టి 1 hour వరకు వాడికి టైం పడిపోతుంది. 1 hour దాకా వాడు పాస్కోడ్స్ కానీ పాస్వర్డ్స్ కానీ ఏది చేంజ్ చేయలేడు యూనో. సో కాబట్టి ఇది మన ఫెమిలియర్ లొకేషన్ లో కాకుండా దీన్ని ఆల్వేస్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ క్లాక్ విడ్జెట్ ఒకటి కొత్తది వచ్చింది. విడ్జెట్ల గురించి కూడా చెప్పాల్సి వస్తుంది iOS లో. ఇంతకుముందు ఆండ్రాయిడ్ వాడినప్పుడు ఈ విడ్జెట్స్ వస్తే పెద్దగా పట్టించుకోము అట్లాంటి వాటిని. బట్ దీంట్లో ఇది కూడా ఒక పెద్ద ఆప్షనే.
సిటీ డిజిటల్ క్లాక్ అని కొత్త క్లాక్ వచ్చింది. ఇప్పుడు నా ఇది క్లాక్ విడ్జెట్ ఉంది కదా, సో దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని ఎడిట్ విడ్జెట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ప్లస్ మీద ట్యాప్ చేసి, సో ఇక్కడ మనకి విడ్జెట్ మెన్యూలో కిందకి వెళ్తే ఇక్కడ క్లాక్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి మనకు అన్ని ఓల్డ్ క్లాక్సే, క్లాక్ డిజిటల్ అని, క్లాక్ 2, క్లాక్ 3 అని. ఇక్కడ చూడండి సిటీ డిజిటల్ అని వచ్చింది. సో ఈ క్లాక్ మనకి కొత్తది అన్నట్టు. సో ఇప్పుడు నేను దీన్ని హోమ్ స్క్రీన్ మీదకి యాడ్ చేసేస్తా. సో యాడ్ అయిపోయిన తర్వాత సో ఇది మనకి యాక్చువల్లీ డే టైమ్ లో వైట్ గా చూపిస్తుంది అన్నట్టు, అండ్ నైట్ టైమ్ లో డార్క్ మోడ్ లో చూపిస్తుంది ఈ క్లాక్ ఆటోమేటిక్ గా. ఇప్పుడు నేను దీన్ని షూట్ చేసేది ఆఫ్టర్నూన్ అంటే 12:30 PM అవుతుంది, బట్ నాకు ఇది డార్క్ లోనే చూపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి టైమ్ జోన్ డిఫరెంట్ ఉంది. మనకి ఇండియన్ టైమ్ జోన్ కాదు, ఇక్కడ మనకి కుపర్టినో టైమ్ ని తీసుకుంటుంది, అంటే కాలిఫోర్నియా టైమ్ నే తీసుకుంటుంది యుఎస్ లో. సో కాబట్టి ఇది మనం న్యూఢిల్లీ పెట్టుకోవాలి. సో కాబట్టి మీరు దీని మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఎడిట్ విడ్జెట్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి సిటీ మీద ట్యాప్ చేసి, సో ఇక్కడ నుంచి మనం ఢిల్లీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం న్యూఢిల్లీ ఇండియా అని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇది మనకి బ్రైట్ మోడ్ లో మారిపోతుంది, లైట్ మోడ్ లో లాగా వైట్ కలర్ లో చూపిస్తుంది. నైట్ అయినప్పుడు మాత్రం డార్క్ మోడ్ లో చూపిస్తుంది మనకి. ఇంకొక ఫైనల్ ఫీచర్ వచ్చేసి ఆల్టర్నేటివ్ యాప్ స్టోర్ అన్నట్టు. అంటే అసలు యాపిల్ అంటేనే సెక్యూరిటీ. సో ఆ పర్పస్ లోనే ఓన్లీ మనకి యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవడం యాపిల్ స్టోర్ లో నుంచి మాత్రమే అలౌ చేస్తుంది. బట్ ఇప్పటి నుంచి ఆల్టర్నేటివ్ యాప్ స్టోర్స్ లో నుంచి కూడా యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అంటే థర్డ్ పార్టీ యాప్ స్టోర్స్ లో నుంచి థర్డ్ పార్టీ యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఇది ఓన్లీ యూరోపియన్ యూనియన్ సిటిజన్స్ కి మాత్రమే, అంటే అన్ని కంట్రీస్ కి కాదు. వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్ లో నుంచి కూడా యాప్స్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు, అండ్ అలాగే అమెజాన్ యాప్ స్టోర్ లో నుంచి కానీ, లేదంటే సెట్ యాప్ స్టోర్ లో నుంచి కానీ, ఈ విధంగా వేరే యాప్ స్టోర్స్ లో నుంచి కూడా యాప్స్ ని వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ దీనివల్ల సెక్యూరిటీ ఇష్యూస్ అయితే రావచ్చు. బట్ మరి దీన్ని ఎట్లా ఫేస్ చేస్తుంది యాపిల్ అనేది చూడాలి. సో కాబట్టి చూసారు కదా, ఇది iOS 17.4 కి సంబంధించిన ఫీచర్స్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవైతే నాకు టాప్ అనిపించింది కాబట్టి మెయిన్ గా వీటి గురించే మాట్లాడినా. సో కాబట్టి మీరు కూడా అప్డేట్ చేసుకొని ఈ ఫీచర్స్ అన్నిటిని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. సో దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.